హాయ్ అన్న, నమస్తే. హాయ్ బ్రో, బాగున్నారా అన్న? బాగున్నావు అన్న. అన్న మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయన్నా? మా దగ్గర వెజ్, నాన్ వెజ్, వైట్ రైస్, బాగా రైస్ ఉంటుంది అన్న. వెజ్, నాన్ వెజ్, నాన్ వెజ్, బాగా రైస్. ఇది వచ్చేసి బాగా రైస్ అన్న. బగారా రైస్. ఇది వచ్చి వైట్ రైస్ అన్న. వైట్ రైస్. ఇది వచ్చి సాంబారు. సాంబార్. వెజ్. ఇది వచ్చేసి పప్పు అన్న, వెజ్లోనే పప్పు. ఇది వచ్చేసి వంకాయ అన్న. వంకాయ. ఇది కూడా వెజ్ అన్న. బీట్రూట్ ఫ్రై. చట్నీ. టమాటా చట్నీ. నాన్ వెజ్లో వచ్చేసి మాకు నాన్ వెజ్లో బోటీ అనేది ఎక్కువ ఫేమస్ అన్న ఇక్కడ. బోటీ కర్రీ. బోటీ వచ్చి చికెన్ అన్న. చికెన్ కర్రీ. ఓకే. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అన్న. చికెన్ ఫ్రై అని బోటీ మా దగ్గర ఫేమస్. చికెన్ ఫ్రై, బోటీ ఫేమస్. బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ కూడా దొరుకుతాయి మీ దగ్గర? బాయిల్డ్ ఎగ్స్ కూడా దొరుకుతాయి. మజ్జిగ. సూపర్. ఇంకా ఇందులో ఏముందన్న? ఇందులో చికెన్ కర్రీ అన్న. చికెన్ కర్రీ. మటన్ హెడ్. మటన్లో అంటే తలకాయ ఫిష్ పెట్టేవాళ్ళం, కాకపోతే ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు. ఇవన్నీ తీసేయండి అన్న, ఒకసారి చూపిస్తాం మా వాళ్ళకి. మంచిగా ఎండాకాలం కాబట్టి మంచిగా చల్లగా ఉంది. మజ్జిగ, వంకాయ కర్రీ అంట, పప్పు, సాంబార్, ఒక ఫ్రై, అలాగే చట్నీ. వేరే దగ్గర చూసుకున్నట్టయితే మనకు ఒక కర్రీ, సాంబార్ అంతే పెడతారు. కాకపోతే ఈ అన్న వాళ్ళ దగ్గర ఏంటంటే వెజ్లో ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సాంబారు, పప్పు, వంకాయ కర్రీ, బీట్రూట్. డైలీ ఎంత అమ్ముతారన్న? మామూలుగా డైలీ వచ్చేసి 35-40 కేజీస్ అమ్ముతున్నాం. రైస్ 35 to 40 కేజీస్. ఓకే. ఇప్పుడు బోటీ ఎంత అమ్ముతారు డైలీ? ఎన్ని? బోటీ ప్లేట్ వచ్చేసి 120 అన్న. బోటీ 120. చికెన్ కర్రీ 120 అన్న. చికెన్ కర్రీ 120. చికెన్ ఫ్రై వచ్చేసి 130 అన్న. ఫ్రై పీసెస్ అనేది చాలా బాగుంటుంది మా దగ్గర. ఓన్లీ 10 రూపీసే ఎక్కువనా చికెన్ ఫ్రైకి? అంతేనా? ఫ్రైకి 10 రూపీస్ ఎక్కువ. ఓకే, సూపర్ అన్న. వెజ్ వచ్చేసి 80 రూపీస్ అన్న. బుడిషేరు కదా. వైట్ రైస్ బాగా రైస్ తింటే అంటే నార్మల్గా నీట్గా ఉంటుంది, అంత మసాలా లేదు. ఎన్ని డేస్ అవుతుందన్న ఇక్కడ? మేము ఇక్కడ పెట్టి 8 months అవుతుందండి. 8 months.
8 months. ఎట్లుందన్న మరి ఇప్పుడు? బాగానే నడుస్తుంది. ఓకే. అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ పెట్టినప్పుడు ఎన్ని కిలోలు పెట్టిరన్నా రైస్? స్టార్టింగ్ పెట్టినప్పుడు 7 kgs 7 kgs. అప్పుడు మొత్తం పోయిండేనా స్టార్టింగ్లో? స్టార్టింగ్ లో చాలా వరకు రైస్ పడేసేవాళ్ళం. తర్వాత ఇక్కడ స్టాల్ పెరిగిపోయిన కొద్దీ రైస్ మిగలడం ఉంటుంది. అంటే ఎక్కువ మంది పెట్టి స్టాల్స్ పెట్టడం వల్ల మిగిలిపోతుంది అప్పుడు. ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే 8 months నుంచి కంటిన్యూగా పెడుతున్నారు కాబట్టి టేస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తుంది. చాలా మంది వస్తారు. ఓకే అన్న. చికెన్ ఫ్రై బోట్ అనేది ఫేమస్. ఓకే అన్న, బ్యానర్ కడతారు కదా డైలీ, ఆ బ్యానర్ లో పేరు ఏదో ఉంటదన్న? బ్యానర్ పేరు వచ్చేసి నాయుడుస్ కిచెన్ అండి. నాయుడుస్ కిచెన్. ఇవన్నీ ఎవరు కుక్ చేస్తారన్న? డైలీ మాస్టర్ ఉంటారండి. డైలీ మాస్టర్ కిచెన్ లో మాస్టర్ కుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. వెజ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్. ఇవన్నీ ఒక్కతనే చేస్తాడా? మొత్తం 11 ఐటమ్స్ ఉంటాయంటే ఒకటే అతను చేస్తాడు. ఒకే అతను చేస్తాడు. కానీ మేము అప్పటి నుంచి చూస్తున్నాం, నిజంగా అన్న చాలా కష్టపడుతున్నాడు. ఈ షెడ్ అంతా అన్ననే చేసుకున్నాడు, చైర్స్ వేసుకున్నాడు, సెట్ చేసుకున్నాడు. దగ్గర 1/2 hour టైం పట్టింది. ఏదైనా సరే మనకి ఇష్టమైన వర్క్ కొంచెం ఓపిక చేసుకోవాలి. ఏంటంటే చేతి కింద ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుండే. కాకపోతే అన్న కూడా చాలా కష్టపడుతుండే. టేస్ట్ కూడా మస్తు ఉంది అసలు నిజంగా. వెజ్ ఇప్పుడు చికెన్ అయితే ఎంత అన్న ఇక్కడ? చికెన్ కర్రీ వచ్చేసి 120 అన్న. చికెన్ కర్రీ 120. చికెన్ ఫ్రై వచ్చేసి 130. చికెన్ కర్రీ 130. ఓకే. బోటి వచ్చేసి 120. బోటి 120. లివర్ ఫ్రై కూడా ఉంటుందండి మా దగ్గర. లివర్ ఫ్రై 120. లివర్ ఫ్రై 120 ఉంటుంది. వెజ్ అయితే? వెజ్ 80 అండి, అన్లిమిటెడ్. వెజ్ 80, అన్లిమిటెడ్ రైస్ విత్ కర్రీస్. మంచిగా ఉంది అసలు నిజంగా. ఇక్కడ మధ్యలో చపాతీ అంటుంటుంది, ఆ ఆంటీ పక్కనే అనమాట నాయుడుస్ కిచెన్ అంట. అన్న వాళ్ళు బ్యానర్ పెడతారు. మీరు ఒకవేళ రావాలి విజిట్ చేయాలనుకున్నా కానీ అన్నని చూసిరు కాబట్టి గుర్తుపట్టేయచ్చు ఈజీగా. సో ఇది కొంచెం కుమారి ఆంటీ లైన్లోనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ షెడ్ కనిపిస్తుంది మనకి. నాయుడుస్ కిచెన్ అని ఉంటుంది. సో విజిట్ చేయండి ఒకసారి. మేము కూడా ఇక్కడ టేస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం, ఎట్లుందో చెప్తాం. ₹70 receipt on PhonePe. Thank you, boss. టూ months అయిపోయింది అసలు. అక్కడ కూర్చో. అబ్బా రైస్ ఎక్కువ పెట్టి. డైలీ వస్తారా ఇక్కడికి ఫుడ్ తినడానికి? నాయుడుస్ కిచెన్ 20 days నుంచి వస్తున్నాం బ్రో. టేస్ట్ ఎట్లా ఉంటుంది బ్రో? టేస్ట్ ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. వెజ్ తింటారా నాన్ వెజ్ ఇక్కడ? ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. వెజ్లో ఇక్కడ బాగా నచ్చే కర్రీ కానీ ఐటమ్ కానీ? ఈ రోజు తిన్నది అయితే బీట్రూట్ కర్రీ చేస్తారు, వంకాయ బాగుంది. డైలీ ఇక్కడే తింటారు 20 days నుంచి. వెజ్ ఎంత అండి ఇక్కడ? 80 rupees. 80 rupees. పర్లేదా 80 rupeesకి? పర్లేదు. టేస్ట్ అయితే బాగుంది. ఇందాక నేను కూడా అన్లిమిటెడ్ ఇస్తారు కర్రీ. రైస్ ఎన్నిసార్లు వేసుకోవచ్చు. అన్లిమిటెడ్ రైస్ పెడతారు. కానీ మీరైతే గత 20 days నుంచి కంటిన్యూ ఇక్కడికి వస్తున్నారు. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లేస్ వచ్చేసి ఇక్కడ మన నాయుడుస్ కిచెన్ తెలుగు ఇంటి రుచిలు. మన కుమార్ ఆంటీ ఆపోజిట్లోనే ఇక్కడ ఉంది అన్నమాట.